నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్ స్పెషల్ గంగవల్లి కూర మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ పప్పు వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకుందాము. ఈ పప్పును ఇప్పుడు మనము కుక్కర్లోకి వేసుకోవాలి. కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత ఈ పప్పును నీట్గా ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. పప్పుని ఇలా కడిగేసుకున్న తర్వాత ఈ పప్పులో నుంచి వాటర్ అంతా తీసేసేయాలి. వాటర్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఈ పప్పులోకి ఫ్రెష్ వాటర్ వేసుకుందాం. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల దాకా వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు గంగవల్లి కూరను చూద్దాము. గంగవల్లి కూర ఒక 4 కట్టలు తీసుకోవాలి. గంగవల్లి కూరని ఇలా ఒలుచుకోవాలి. ఒలిచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్లు వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత మంచిగా ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు కందిపప్పులో వేసేసుకుందాము. ఇలా మనము ఈ గంగవల్లి కూర వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసేసుకొని మనం ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. పచ్చి ఆయిలే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలను కూడా మనము కచ్చాపక్కగా దంచుకొని వేసుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక మామిడికాయ తీసుకుందాము. ఈ మామిడికాయని మనం నీట్గా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా పీల్ తీసేసుకోవాలి. మామిడికాయనంతా ఇలా పీల్ తీసేసుకున్న తర్వాత ఈ మామిడికాయను మనం కట్ చేసుకోవాలి. మామిడికాయ కట్ చేసుకునేటప్పుడు మీరు చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. జీడి ఉంటుంది, ఈ జీడిని తీసేసేయాలి. తీసేసుకొని మామిడికాయను కట్ చేసుకోవాలి. మామిడికాయ పుల్ల మామిడికాయ అయితేనే బాగుంటుందండి పప్పులో వేయడానికి. పులుపు తక్కువగా ఉన్న మామిడికాయ అయితే అంత టేస్ట్గా రాదు. బాగా పుల్ల మామిడికాయను తీసుకోండి. ఇప్పుడు జీడి అంతా కూడా మంచిగా ఇలా తీసేసుకున్న తర్వాతనే మామిడికాయను కట్ చేసేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న ఈ మామిడికాయను మొత్తం కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి మామిడికాయ ముక్కలను. ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కలను పప్పులో వేసేసుకుందాము. ఇలా పప్పులో వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకున్నప్పుడు కారం వేయకండి. ఎందుకంటేనంటే మామిడికాయలు పులుపు ఉంటాయి కాబట్టి కారం వేసినామంటేనంటే ఉడకదు సరిగా. కాబట్టి మనం తర్వాత వేసుకుందాము. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పు ఉడికించుకుందాము. ఇక్కడ చూసారు కదా, 3 విజిల్స్ తర్వాత పప్పు అనేది బాగా మెత్తగా ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2.5 టీ స్పూన్స్ దాకా నేనైతే ఇక్కడ కారం పొడి వేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి. ఈ కారం అంతా కూడా మంచిగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కారం వేసినాం కదా, ఒక 2 నిమిషాలు పప్పును ఉడికించుకోవాలి. ఇలా పప్పును ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు మనము పప్పులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. 1 టీ స్పూన్ గల్లుప్పు వేస్తున్నాను. వేసుకున్న తర్వాత పప్పును మంచిగా రుబ్బుకోవాలి. పప్పు మంచిగా ఇలా రుబ్బుకున్న తర్వాత ఈ పప్పుని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. తర్వాత నెక్స్ట్ మనం పప్పుకి పోపు పెట్టుకోవాలి. పోపు కొరకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. పోపు మంచిగా పెట్టుకుంటేనే పప్పు రుచిగా వస్తుందండి, అందుకే ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. పోపు దినుసులు కూడా అన్నీ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిలా తుంచుకొని వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోండి. నేను ఉడికించేటప్పుడు వేసిన కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. ఇప్పుడు మనము పోపు మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనము పప్పులో పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ వీడియో చేస్తున్నా కాబట్టి మూత పెట్టలేదండి. మీరు పప్పులో పోపు పెట్టేసిన వెంటనే మూత పెట్టండి. మూత పెట్టేసినంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా బయటికి వెళ్ళకుండా పప్పు అనేది మరింత రుచిగా వస్తుంది. ఇప్పుడు మంచిగా ఇలా కలుపుకోండి. చూసారు కదా, ఇలా కలిపేసేసేయాలి. గంగవల్లి కూర మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది, జొన్న రొట్టెలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది,
మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్